తీవ్రవాదులు వరుసపెట్టి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. అందులో స్పెషల్ కమాండోస్ని అక్కడ ఇన్స్టాల్ చేస్తుంది. జమ్మూలో శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా భారత సైన్యం ఆ ప్రాంతంలో భాగంగా మోహరించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఉగ్రవాదులు వేటాడేందుకు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోల్ని మోహరించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేసి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే 4,000 మంది భద్రతా దళాలను అక్కడ మోహరించామని కూడా చెప్తున్నారు. ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాల సంసిద్ధం సమీక్షించేందుకు మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఎక్కువగా పాకిస్తాన్కి సంబంధించిన అంటే తీవ్రవాదులు రాకపోతుండేటప్పటికీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ సైనిక సిబ్బందిని ఇప్పుడు తీవ్రవాదులుగా పంపిస్తున్నారన్నటువంటిది భారత ప్రభుత్వం గుర్తించింది. అందుకనే త్రివిధ దళాలలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకించి ఎలాంటి ఆయుధాన్నైనా ప్రయోగించగలిగేటటువంటి సుశిక్షితులైనటువంటి కమాండోలతో కూడినటువంటి విభాగాన్ని ఇప్పుడు అక్కడ మోహరించింది.